ఒక్క సంవత్సరానికే ఒప్పుకుంటున్నాం అని స్పష్టంగా వాళ్ళ సెక్రటరీ రాహుల్ బొజ్జనే చెప్పింది కదా. ఇంకా ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే ఇక దాన్ని ఏమంటామంటే ఆయనే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నిజంగా చెప్పాలంటే సాగునీటి శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు. మొదటి సంవత్సరంలో 6,50,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని అసెంబ్లీలో గంభీరమైన ఉపన్యాసం చేసిండు. 6,50,000 కాదు 65,000 ఎకరాల కన్నా ఇచ్చిండేమో. ఇస్తే ఎక్కడ ఇచ్చిండో చెప్పమని చెప్పండి. పిల్లి శాపాలకు ఉట్లు దిగాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజాయితీగా కాన్సన్ట్రేట్ చేసి మీరు ఈ పొరుగు రాష్ట్రాలు చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొట్టండి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి. గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జర్రంతా ఒక్క 3 నెలలు పనిచేస్తే మొన్న గన్ని నీళ్లు సముద్రంలో కలిసినాయి. ఎన్ని నింపుకుందాం ఇవాళ? మహబూబ్ నగర్ జిల్లాకు ఎంత లాభం అవుతుండే? జర్రంతో జానడంత మురుడంత కాలువ ఉండే. ఒక్క 3 నెలలు పనిచేస్తే ఇవాళ 3 రిజర్వాయర్లు నింపుకుంటే పాలమూరు జిల్లా ఎంత మేలు జరుగుతుండే. గా పని కూడా చేయకపోతుంది. ఏంటి మేడిగడ్డ ప్రాజెక్ట్నేమో పండబెట్టిరి, పాలమూరు ఎత్తిపోతల పథకాన్నేమో పక్కకు పెట్టిరి, మూలకు పెట్టిరి. పని చేయండి. ఇవన్నీ రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు మాట్లాడుకుందాం, కానీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి. ఊకే విమర్శలు మానండి, మాని రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. బైసాబ్ అక్కడనేమో నవంబర్ నెలలో ఆర్థిక మంత్రికి ఉత్తరం రాసిండు డబ్బులు ఇవ్వమని. నీ ఉత్తరం పోయిందా ఇప్పటిదాకా? కాపీ చూపి నాకు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజుకు ఢిల్లీకి ఉత్తరం రాస్తే కాపీ బయట ఎందుకు పెట్టలేదు చూపించండి. రాసిండ్రా మీరు? పోయిన సంవత్సరం నవంబర్లో బంకచెర్ల ప్రాజెక్టుకు నిధులు ఇవ్వమని నిర్మలా సీతారామన్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉత్తరం రాస్తుండు. ప్రాజెక్టు రూపకల్పన అయిపోయి నిధులకు కూడా వాళ్ళు 2 ఉత్తరాలు రాస్తే నువ్వు కనీసం అపోజ్ చేయడానికి ఒక ఉత్తరం రాయడానికి నీకు టైం దొరకలేదా నీకు? యూఆర్ సో బిజీ విత్ దట్. అంత బిజీ ఉన్నారా మీరు? ఏది ఉత్తరం? ఉత్తరం మీకు మీడియాకి రిలీజ్ చేయాలి కదా, చేసిండ్రా? ఎందుకు రాస్తలేరు మరి? అది ఎప్పుడు దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు పొరిగినట్ట? ఒదుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే పని చేస్తూ ఉంటే, ఏడీబీతో టైప్ చేస్తూ ఉంటే మీరేం చేస్తున్నట్టు? థ్యాంక్ యూ. దావోస్ గివోస్ ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇవాళ నా ఇష్యూ డైల్యూట్ అవుతుందని మాట్లాడతలేను. ఇక నేను ఏం చెప్పాలన్నా చెప్తే శాంతాడంతున్నది. దరఖాస్తుల గురించి చెప్పమంటే అది కూడా చెప్తా, కానీ మరి మళ్ళీ డైవర్ట్ అవుతుంది. ఇది అసలు సబ్జెక్ట్ పోద్దన్న భయం అవుతుంది. అందులో సింపుల్ ఒక మాట చెప్తానే, దావోస్లో పోయి మెగా కృష్ణారెడ్డి రేవంత్ రెడ్డి అగ్రిమెంట్ చేసుకోవాలి. అవే ఇద్దరు జూబ్లీహిల్స్ రోడ్ ఇతలు ఒక ఆయన ఉంటాడు, రోడ్ అవతల ఒక ఆయన ఉంటాడు. ఈయనింటికి ఆయనైనా పోవచ్చు, ఆయనింటికి నిన్న పోయి ఈయన్ని అగ్రిమెంట్ చేసుకోవచ్చు. ఇద్దరు దావోస్కి పోయి ఆ పెట్రోల్ దండు కాదే, ఆడపోయి దావోస్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు ఇద్దరు. ఉండేది ఎక్కడ వీళ్ళిద్దరు? జూబ్లీహిల్స్ రోడ్ అవతల ఒక ఆయన, రోడ్ ఇవతల ఒక ఆయన. ఇక చాలా కథ ఉన్నది, కానీ దాని సంగతి తర్వాత చెప్తాను.